ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. నాగుల చవితి పర్వదినాన్ని మండల ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి గ్రామ శివారు ప్రాంతాల్లో ఉన్న పుట్టల వద్దకు చేరుకుని భక్తి ప్రవృత్తులతో నాగేంద్రునికి పూజలు జరిపారు. నాగేంద్రునికి ఆవు పాలు, చనిమిడి, చిమిలి, తేగలు వంటి ప్రసాదాన్ని నివేదించారు. ఈ సందర్భంగా పుట్టల వద్ద చిన్నారులపై నుంచి బూరెలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు బారసంచ వెలిగించి ఆనందోత్సాహాలతో గడిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్డులో గల చేలగట్లపై ఉన్న పుట్టల వద్ద భక్తులతో సందడి నెలకొంది. పెద్దలు, చిన్నారులు నాగుల చవితి వేడుకల్లో పాల్గొని సుబ్బారాయుడికి పూజలు చేశారు. అదేవిధంగా కొండలరాయుడు పొంతులో ఉన్న పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. అత్తిలి నాగమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కృత్రిమ పుట్ట వద్ద భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపి పుట్టలో పాలు పోశారు. నాగమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హాజరైన భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. మైకి చెట్టు దగ్గరకు వచ్చి అమ్మవారి పొడి పెట్టడం జరుగుతుంది. అత్తిలి గంటావారి పుంతులో ఉన్న శ్రీ కొండలరాయుడు ఆలయం వద్ద నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొండలరాయుడు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా కొండలరాయుడు పాదాల మండపం వద్ద ఉన్న పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామాల్లో గుర్తించిన సమస్యలను ప్రాథమిక క్రమంలో పరిష్కరిస్తామని తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో గురువారం జరిగిన జన చైతన్య యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిలిలో ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ జన చైతన్య యాత్రలో ప్రజల సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. రానున్న 2.5 ఏళ్లలో గ్రామంలో ప్రధానంగా నెలకొన్న అంతర్గత రోడ్లు, సీసీ డ్రైన్లు, త్రాగునీరు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంచిలి ఆసుపత్రిలో 20 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. పలువురు మహిళలు ఎమ్మెల్యేకు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని పాఠశాల స్థలదాత దుడే సుబ్బారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశారు.
విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. చంద్రన్న బాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్మించిన పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. మంచిలి గ్రామంలో జన చైతన్య యాత్రలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి గత 2.5 సంవత్సరాల కాలంలో ప్రజల అవసరాలు ఏ విధంగా ఈ గ్రామంలో తీరినవి, ఇంకా ఏ అవసరాలు ఉన్నాయని కూడా పరిశీలించడం జరిగింది. గ్రామస్తులు చాలామందిని కలుసుకోవటం, వారందరూ కూడా స్థానికంగా ఉన్న సమస్యలు గత 2 సంవత్సరాల్లోనూ కూడా 40 లక్షల రూపాయలతో ఈ గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. వాటితో పాటు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్స్, రేషన్ బియ్యం ఇవన్నీ కూడా ఇస్తూ ఈరోజు ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఎవరికైతే అర్హులుగా ఉండి వారెవరికి ఈ ప్రభుత్వ ప్రయోజనాలు అందట్లేదో కూడా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలించి అటువంటి అర్హులు అయిన వారు అందరికీ కూడా డేటా కూడా తీసుకోవడం జరుగుతుంది. అర్హులైన వారికి వచ్చే జన్మంలో పెన్షన్స్ కానీ రేషన్ కానీ కొత్త కార్డులు రావాల్సిన వారు ఉన్నారు, వారందరికీ కూడా అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో పిహెచ్సి హాస్పిటల్ కూడా ఉంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దీని ద్వారా ఇక్కడ దాదాపు 20 రకాలైనటువంటి వైద్య సేవలకు వైద్య పరీక్షలు ఉచితంగా కూడా చేస్తున్నారు. ఈరోజు మంచిలి గ్రామంలో ఇంకా ఏదైతే ముఖ్యంగా ఉన్న సమస్య ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, త్రాగునీరు సమస్య ఉంది. ఈ 2 సమస్యలను కూడా త్వరలోనే కూడా తీర్చే విధంగా కూడా ప్రతిపాదన సిద్ధం చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవన్నీ కూడా వాటి ఫలాలన్నీ కూడా పేద ప్రజలకి అర్హులైన వారికి అందరికీ అంది ప్రతి కుటుంబం పేదరికాన్ని గెలవాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మంచిలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సీతాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 40 మంది యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లెపూడి సూర్యరావు, ఎంపీటీసీ మల్లెపూడి భారతి, ఎంపీపీ కేతా సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, అతిలి సర్పంచ్ కందుల కల్పన, టీడీపీ మండలాధ్యక్షుడు కందుల సత్యనారాయణ, స్థానిక నాయకులు సీతాల శ్రీనివాసరావు, అర్వా అబ్బులు, కాసాధర్ బాబు, వేడ నరేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిలి గ్రామంలో దాదాపు 30 మంది యువత తెలుగుదేశం పార్టీలో కూడా చేరటం చాలా సంతోషం. వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జడ్పీఐ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దూరే సుబ్బారాయుడు గారు వారు ఏదైతే ఆశయంతో ఇక్కడ ఈ స్థలాన్ని అదేవిధంగా ఇక్కడ విరాళాన్ని ఇచ్చి ఈ పాఠశాల నిర్మాణానికి ఆయన వంతు సహకరించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ హై స్కూల్ కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. కాపులను బీసీలలో చేర్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గాలి యేసుబాబు డిమాండ్ చేశారు. బీసీ సంఘం మండల సమావేశం కె సముద్రపుగట్టు గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ గుడాల కాంతారావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు యేసుబాబు మాట్లాడుతూ త్వరలో జిల్లాకు వస్తున్న మంజునాథ కమిషన్ దృష్టికి బీసీ కులస్తుల స్థితిగతులను సవివరంగా వివరించడానికి పెద్ద ఎత్తున బీసీలు తరలి రావాలని కోరారు. అధికార మేనిఫెస్టో ప్రకారం బీసీలకు చేసిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగాల్లో బీసీ ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు మక్కా సూర్యనారాయణ, సర్పంచులు తాళ శివనాగభద్రరావు, సెరగడం అప్పారావు, చేనేత సొసైటీ అధ్యక్షులు గుడిమెట్ల మల్లేశ్వరరావు, బీసీ సంఘ నాయకులు వరి శ్రీనివాస్, తాడిపత్తి శేఖర్, కొల్లి రాము, కేత నాగేశ్వరరావు, కడలి రామాంజనేయులు, గుడాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అత్తిలి మండలం కంచుమర్రు గ్రామంలో గురువారం జరిగిన జన చైతన్య యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, మిగతా పనులను రానున్న 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా వేసవిలో 2 చెరువులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను అందించారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ దొంగ సత్యనారాయణ, ఎంపీటీసీ గంటా రమేష్, పార్టీ నాయకులు వెంకటకృష్ణరాజు, ఎంపీపీ కేత సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, అత్తిలి సర్పంచ్ కందుల కల్పన, టీడీపీ మండలాధ్యక్షుడు కందుల సత్యనారాయణ, పార్టీ నాయకులు ఆనాల ఆదినారాయణ, పోతినేడి శ్రీనివాస్, కందుల శ్రీనివాస్, నల్లూరు చిన్ని, చిట్టిరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అస్తవ్యవస్థమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టే విధంగా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు. జన చైతన్య యాత్రల ద్వారా గ్రామాలకు వెళ్ళి మీ సమస్యలను స్వయంగా చూసి వాటిని పరిశీలించి ఒక ప్రణాళిక ప్రకారం అన్నీ కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు 26 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో వాటి గురించి కాదు, చేయబోయే వాటి గురించి కూడా మరలా ఆలోచన చేసే విధంగా ఈ యాత్రల ద్వారా గ్రామాల్లో ఈ సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో వాటన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కూడా వచ్చే 2.5 సంవత్సరాల్లో కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. 196 మందికి 2,11,000 రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు కూడా ప్రతి నెల కూడా. అలాగే డ్వాక్రా రుణాలకు సంబంధించి డ్వాక్రా గ్రూపులు 30 గ్రూపులకు గాను 300 మందికి 7,60,000 రూపాయలు మొదటి విడత రుణమాఫీ అయ్యింది. అలాగే కన్స్యూమర్లో ఇప్పటి వరకు ఎవరైనా కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద 30,000 రూపాయలు చొప్పున 3 కుటుంబాలకు అందించడం జరిగింది. ఈ గ్రామంలో 604 మందికి రేషన్ కార్డులు ఇచ్చాం. దాని ద్వారా దాదాపు ప్రతి నెల కూడా 9 టన్నుల బియ్యాన్ని రూపాయి కిలోకి ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామంలో. అలాగే ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమంలో 55 మరుగుదొడ్లని గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతుంది. అత్తిలి శివారు బొంతివారి పాలెంలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటకిల్లు దగ్ధం కావడంతో 2 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. బండి మంగ, అతని కుమారుడు బండి వెంకన్న తాటకింటిలో నివసిస్తున్నారు. బండి వెంకన్న దంపతులు పని మీద అత్తిలి వచ్చారు. ఈ సమయంలో ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో క్షణాల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బీరువా ఉన్న 70,000 రూపాయల నగదు, 5 కాసుల బంగారం, పాస్పోర్ట్, ఇళ్ల డాక్యుమెంట్లతో సహా వస్తు సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అవడంతో బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి ఈ ప్రమాదం చోటు చేసుకుందని, సుమారు 2.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి కౌరు సత్యానంద్ తెలిపారు. బండి వెంకన్న అతని సోదరుని అత్తవారింటికి పంపించేందుకు ఇంటిలో సామాగ్రిని, నగదు, బంగారాన్ని కొనుగోలు చేసి ఇంటిలో పెట్టామని, గాజును కొనుగోలు చేసేందుకు అతనికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరగడంతో బాధితులు బోరును వెల్పించారు. ఎస్ఆర్ఐ దావిదరాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బండి వెంకన్న కుటుంబాన్ని ఎంపీపీ కేత సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, సర్పంచ్ కందుల కల్పన, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, ఎంపీటీసీ ఛాంబర్ జిల్లా అధ్యక్షులు దిర్సల్ల భీమరాజు, డీసీ చైర్మన్ నల్లూరి చిన్ని, ఎంపీటీసీ సభ్యురాలు మల్లుల సత్యవతి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, స్థానికులను, బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు 5,000 రూపాయలను, బియ్యాన్ని ప్రజాప్రతినిధులు అందజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. బాధపడదు.
ఇద్దరికి అర్థమైందా? రెండు తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా పుట్టల వద్దకు వెళ్లి పాలు గ్రుడ్లు పుట్టలు వేసి నాగేంద్రుడికి పూజలు చేశారు. నాగుల చవితి సందర్భంగా ఉండ్రాజవరం, తణుకు, అత్తిలి ప్రాంతాల్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి వారికి పాలతో అభిషేకం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల చవితి వేళ స్వామివారిని దర్శించుకుంటే దృష్టిలోపం లేకుండా చేస్తాడని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. బాగా కొలు మళ్ళీ మనసాగా తింటుంటాడు. ఈ నెల 12వ తేదీన విజయవాడలో జరిగే ఆంధ్రప్రదేశ్ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. తణుకు ఏరియా ఆసుపత్రి వద్ద మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో మహాసభ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. యూనియన్ నాయకులు పి విజయలక్ష్మి, ఎం వెంకటలక్ష్మి, ఎస్ రామలక్ష్మి, యు హైమవతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక పట్టణ సంస్కరణలు తిప్పుకొట్టాలని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తణుకు పట్టణ కార్యదర్శి గారా రంగారావు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలో వివిధ పన్నుల పేరుతో ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నారని అన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తూ పేద ప్రజలను పీల్చివేస్తున్నారని అన్నారు. దళితులు, మహిళలపై దాడులు పెరిగాయని అన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతారని అన్నారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో కొవ్వూరు డివిజన్ స్థాయిలో యువజనోత్సవాలను సెట్వెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. కళాశాల వ్యవస్థాపకుడు చిట్టూరు సుబ్బారావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిట్టూరు సుబ్బారావు మాట్లాడుతూ విద్యా సంస్థల్లో కళలకు ప్రాముఖ్యత తగ్గిపోయిందని, పాఠ్యాంశాల్లో కళలు, వ్యాయామాన్ని చేర్చాలని కోరారు. సెట్వెల్ మేనేజర్ కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ యువజనోత్సవాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభ బయటకు వస్తుందని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా యువత ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆత్మకూరి బుడిదర్రాజు, ఏఓ జె చంద్రప్రసాద్, ఎంపీపీ కట్ట అనంతలక్ష్మి, ఎంపీడీఓ జి రమణ విజయరాజు, వైస్ ప్రిన్సిపల్ కె రాధాపుష్పవతి, రింగ్ డాన్సర్ జవాది అంబిక తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన పిల్లల్లో ఉన్న విద్యుతోడిపాటి కళను కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నింటి కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎప్పుడూ కూడా ఎన్నో రకాల చేయాలని చెప్పేసి మనం అలాగే కొంతమంది పిల్లలు నైతికంగా ఉన్న సైకిల్ రాలేని స్థితిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పి